రాము అంతే కదా. అన్న నీ ఫేస్బుక్లో ఒక వీడియో పంపించా చూడు అన్న. ప్రవీణ్ అన్న కేసు గురించి ఒక ప్రూఫ్ ఉంది. 2 బుల్లెట్ బైక్స్ ఉన్నాయి, సీసీటీవీలో రికార్డ్ అయింది. అండ్ వైట్ కార్ కూడా ఉంది. 2 లేదా 2 or 3 minutes జస్ట్ డిఫరెన్స్ ఉంది. సీసీటీవీ టైమింగ్ క్లారిటీగా అది మర్డర్ అని ఉంది. ప్రూఫ్ చెక్ మై మెసేజ్ ఆన్ ఫేస్బుక్ మెసెంజర్. తప్పకుండా బ్రదర్, నీ పేరు నేను చదవలే, వద్దులే, ఆల్రెడీ చదివినట్టుంది కానీ సరే చూస్తా. థ్యాంక్ యూ ఫర్ ఓకే. ఇది సమిష్టి కృషి, ఒక టీం వర్క్. దేశద్రోహుల మొగుడు ఆర్ఎస్ఎస్ వాడు అన్న అనిల్ గాడు, అంతేనా బ్రదర్? నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మాట్లాడిండు. ఇంకో వాళ్ళ ప్రవీణ్ పగడాల బ్రదర్కి నేను మా మామయ్య అని చెప్పిండు ఒక బ్రదర్. సో ఆయన ఈయన గురించి చెప్తుండ్రు అన్నట్టు. ఈయన ఎక్కడ ఉంటాడంట, హైటెక్ సిటీ దగ్గర నేను అని చెప్పిండు. ఎవరు? దేశద్రోహుల మొగుడు అనిల్ గాడ అన్న అందరికీ కాల్ చేస్తున్నాడు, వాడు యాక్సిడెంట్ అని నమ్మండి అని చెప్తున్నాడు. ఎందుకంటే వానికి పగబెట్టుకున్నాడా, వ్యక్తిగతంగా పైసలు ఇచ్చిర్రా, రెండిట్లో ఏదో ఒకటి. భాస్కర్ అద్దంకి వెల్సాడ్ అన్న, థ్యాంక్ యూ. ఎవరు? వేంపు గల్ల మహేష్ అన్న, మీరు చెప్పే విధానం, చెప్పే క్లారిటీ సూపర్. మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం. థ్యాంక్ యూ. ఎవరు? రాము అన్న, నీ ఫేస్బుక్లో ఒక వీడియో పంపించినా చూడు అన్న. ఇంతకుముందు చెప్పినా కదా, చూస్తా, తప్పకుండా చూస్తా బ్రదర్. సో ఎవరు? కీర్తి మనోజ్ బోడా గారు, యు ఆర్ డూయింగ్ గ్రేట్ సార్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ బ్రదర్. విక్టర్ బాబు ఏమంటున్నారు బ్రదర్? ఏపీ తెలంగాణలో కార్పొరేట్ పాస్టర్లు అందరూ కలిసి ఒక చిన్న వీడియో రిలీజ్ చేసినా సరిపోతుంది. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలో రాస్తారోక చేయవలసిన అవసరం లేదు. ఒక 5-6 కార్పొరేట్ పాస్టర్లు దీని మీద ఒక్క 5 నిమిషాల వీడియో పెడితే సరిపోతుంది. మీరే చెప్పాలి బ్రదర్ విక్టర్ బాబు గారు, మీకే తెలవాలి ఈ పాస్టర్ల యొక్క ప్రవర్తన, వాళ్ళు ఏంది అనేది నాకు తెలియదు. నాకు ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్. మిరియాల రాజు, హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? గుడ్ బ్రదర్, గుడ్. విక్టర్ బాబు ఏమంటున్నారు బ్రదర్? ప్రవీణ్ పగడాల గారి మరణంలో ముఖ్యంగా మీలాంటి వారు ముందుకు రావడం చాలా సంతోషకరం. ఇంకో బాధాకర విషయం ఏమిటంటే క్రైస్తవ పాస్టర్లు చాలా ఉన్నత స్థానంలో ఉండి కూడా ఈయన గురించి మాట్లాడకపోవడం నిజంగా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకుంది. మా టైం ఎప్పుడు వస్తుందో అని ఒక భయం ఉంది. రెండోది ఏంటంటే మాకు వచ్చే ఆర్థిక మూలాలు ఎడదెబ్బ పడతాయో అని భయం ఉంది. కాబట్టి వాళ్ళు రారు. సో విక్టర్ బాబు, మీరు ఎన్ని చెప్పండి, జరుగుతున్న దారుణాలు చూస్తూ ఉండడం తప్ప చేసేది ఏమీ లేదు భారతదేశ ప్రజలకి. కరెక్టే బ్రదర్, ఎట్లీస్ట్ మన జాగ్రత్తలో పడతామేమో. సో ఓకే. సో సురేష్ దోమకొండ, హాయ్ అన్న, హాయ్ బ్రదర్. డేనియల్ కుమారి, హలో అన్న, హాయ్ బ్రదర్. సో అది మిత్రులారా, లాస్ట్ 1-2 చదువుదాం, దెన్ విల్ బి డన్. ఓకే. నాకు తెలియదు మిత్రులారా, నన్ను తిట్టకండి. నేను ముచ్చడం ఐఎమ్ జస్ట్ గివింగ్ వాయిస్. ఓకే, ముచ్చట నాది కాదు, విశ్లేషణ నాది కానీ ముచ్చట నాది కాదు. ఇంతకు చెప్పిన ముచ్చట. కాబట్టి ఎవరి పేర్లు చెప్పినా నన్ను తిట్టకండి. తిడతాను, ఆల్రెడీ స్టార్ట్ చేసారు, దట్స్ ఓకే. ఐ నో పేర్లు జనరల్ ముచ్చట చెప్తే ఏ సమస్య రాదు, పేర్లు చెప్పేవారు డిఫరెంట్ అవుతుంది. ఐ నో దాట్. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము. సందీప్ కుమార్, మీ వీడియోల వల్ల చాలా మందికి ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అన్నగారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. సందీప్ కుమార్ బ్రదర్. రజనీకాంత్ బొక్క అన్న, మీరు నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు, కానీ దొంగనా కొడుకులు అవి నచ్చవు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎస్ బ్రదర్, ఐ అండర్స్టాండ్. బట్ నిజం చేదుగా ఉంటుంది, ఎందుకంటే స్వార్థపరులకు అసలే నచ్చదు. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే. ఎవరు తిడుతున్నారు? వెంకీ దంగార్, మీ అమ్మని పాకిస్తాన్ వాళ్ళతో ఫోన్ పెట్టు లంజా కొడక. ఇది హిందుత్వం కాదు. ఓకే, అది వాళ్ళ సంస్కారం. ఇది ఎవరు చేస్తారు? ఆర్య బ్రాహ్మణులు చేస్తారు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తారు, ఆ సావర్కర్లు చేస్తారు, హెడ్గేవాకార్లు చేస్తారు, వాళ్ళ బూట్లు నాకే ఈ గాడి కొడుకులు చేస్తారు. ఇది హిందుత్వం కాదు.
బుద్ధుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, అది హిందుత్వం. ఓకే, ఒక మహావీరుడు ప్రశాంతంగా ఉంటాడు, అది హిందుత్వం. శివుడు ఇట్లా ధ్యానం పెట్టుకుంటాడు. శివుడు బుద్ధుడు వేరు వేరు కాదు, బుద్ధుడినే శివుడు అని పేరు పెట్టారు. ఓకే, సో ఈ వీళ్ళు వేరు, వీళ్ళంతా వేరు. ఈ గుర్ర బ్యాచ్, గుర్రాన్ని చంపుకొని తినమనే బ్యాచ్, అశ్వమేధ యాగం చేస్తారు, అశ్వాన్ని చంపుకొని తింటారు. సో ఇది వాళ్ళ నరబలులు, జంతు బలులు, వాళ్ళు వేరు. దట్స్ నాట్ అవర్ కల్చర్. సందీప్ కుమార్, అన్న విషయంలో మతాలకు అతీతంగా అన్న చాలా మంది మనసులను గెలుచుకున్నాడు. కరెక్ట్ బ్రదర్, చాలా చాలా చేసిండు. సో అవన్నీ ఒక పుస్తక రూపంలో వస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళు ఒక అందరి దగ్గర టెస్టిమోనీ తీసుకొని అదొక వీడియో రూపంలో చేయాలని ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పిండు ఆ బ్రదర్. సో చాలా వరకు హిందూ ముస్లిం సోదరులు మానవతా దృక్పథంతో కూడా ఖండిస్తూ స్పందించారు. ఈ విషయంలో ప్రవీణ్ అన్న క్యారెక్టర్ ఏంటో చెప్పొచ్చు. కరెక్ట్ బ్రదర్, ఐ టోటలీ అగ్రి. ఆయన ఎంతో మందిని ఆయనకు అన్నిటికంటే ఎక్కువ ఆయన ఏరియా ఆఫ్ ఫోకస్ ఇస్ ఎడ్యుకేషన్. చదువుపించడంలో ఎంతో మందికి ఆయన ఒక దారి చూపెట్టిండు. ఓకే, వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఓకే, యూ హమీద్, హాయ్ బ్రదర్. రాము చూస్తా బ్రదర్, అదే కదా అంటే 3 సార్లు పెట్టినా, ఎందుకంటే అన్న చూస్తాడో లేదా అని ఆయన. థ్యాంక్ యూ. మోసే గుడిమెట్ల అన్న, మీరు సూపర్, థ్యాంక్ యూ. ఎవరు బ్రో హనోక్, ప్రవీణ్ అన్న వర్ణం చాలా బాధాకరం. ఎస్ బ్రదర్. గంటా రమేష్, వందనాలు బ్రదర్. ఎవరు జన్ను ప్రశాంత్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. అంతే కదా బ్రదర్, ఇప్పుడు నిజం చెప్తే ఎందుకు తృప్తి అవుతుంది కదా, అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ నేచర్, అది ప్రకృతి ధర్మం. కాబట్టి చచ్చిపోయేటప్పుడు ఏంది, ఇప్పుడు ప్రతిసారి హ్యాపీ బర్త్డే, సాడ్ బర్త్డే అన్నారు కదా, హ్యాపీ మెరీ క్రిస్మస్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్, ఇట్లనే మాట్లాడతాం కదా. ప్రతి దగ్గర ముందర తోక హ్యాపీ ఎందుకు పెడతారు అంటే ఆ మెంటల్ స్టేటస్ హ్యాపీగా ఉంటే నీ బాడీలో ఉండే అన్ని సిస్టమ్స్ కరెక్ట్ పనిచేస్తాయి, ఏ రోగాలు రావు. అంటే ఆ ప్రకృతి నియమించిన DNA ప్రకారం నువ్వు 100 ఏళ్ళు బతకాలి అని మనిషికి రాసిన తిప్పితే, నువ్వు సంతోషంగా బతికితే నువ్వు 100 ఏళ్ళు బతికే అవకాశం ఉంది అని అర్థం. అంతే. ఇక నువ్వు ఆ ప్రకృతి విరుద్ధంగా ఏం ప్రవర్తించినా నీకు హ్యాపీనెస్ పోతుంది. హ్యాపీనెస్ పోతే ఆరోగ్యం పోతుంది. సైకోసొమాటిక్ డిసీజర్ అంటారు. సో కాబట్టి మనం సంతోషంగా ఉండాలంటే మంచి దారి వెతకాలి. ఇప్పుడు అష్టాంగ యోగా అంటారు. యోగాలో ఏంది, ఆసనాలు ఒకటే అనుకుంటారు ఫిజికల్ యాక్టివిటీ కాదు. దెర్ ఆర్ 8 లిమ్స్ ఉన్నాయి అందులో యమ, నియమ, ఇవన్నీ ఏంది లైఫ్ స్టైల్. అందులో ఇది వస్తుంది, అబద్ధం ఆడొద్దు ఇవన్నీ. వీళ్ళకి ఏం తెలియదు. అందుకే అంటున్నా, దీస్ ఆర్య బ్రాహ్మిన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ చెత్త హిందుత్వం అంటారు, కానే కాదు. అది వాళ్ళ బ్రాహ్మణిజము, వాళ్ళ మనువాదము, వాళ్ళ సనాతన ధర్మం. లేదు అయితే హిందూ శబ్దం ఎక్కడన్నా ఈ ఆర్య పుస్తకాల్లో, రామాయణంలో, మహాభారతంలో, వేదాల్లో, ఉపనిషత్తులో చూపెట్టండి. మీరేం కమ్మంటే అది అయితే అప్పుడే ఏం చేసుకోమంటే అది చేసుకుంటారు. కాబట్టి హిందూయిజం ఈజ్ డిఫరెంట్. హిందూయిజం అంటే భారతదేశంలో ఉన్న అన్ని ఆచార వ్యవహారాలు ఈ ఆర్యులు రాకముందు ఉన్నాయన్నీ అవి బుద్ధిజము, జైనిజము, అజీవకాలు, శ్రమణ పరంపర లేదా శమన పరంపర, పాలీ భాష, ఈ యొక్క గురు పరంపర, ధ్యానము, యోగా, ఇది హిందుత్వం. గ్రామ దేవతలు, ఇది హిందుత్వం. ఈ చెత్త అంతా యజ్ఞాలు, యాగాలు, గుర్రాలు, ఈ యొక్క రథాలు, ఈ చెత్త అంతా వాళ్ళది, మనది కాదు. ఈ వర్ణ వ్యవస్థ ఇదంతా వాళ్ళది, మనది కాదు. ఈ నరబలులు, జంతు బలులు, ఇదంతా వాళ్ళది. మధుబాబు దొండపాటి గుడ్ డిబేట్. థ్యాంక్ యూ బ్రదర్. సారీ మిత్రులారా, కంప్లీట్ చేద్దామా? రాము ఓకే. వసుంధర, మమ్మల్ని గాయపరిచిన విషయం అదే, ఒక పచ్చి తాగుబోతుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు ఆయన. కరెక్ట్ సిస్టర్. సో మనం చెప్తున్నాం కదా ప్రజలకి. సో ఇక మనం ఏర్పరచుకున్న కోర్టులలో న్యాయం దొరకకపోతే ఆ యొక్క ప్రకృతి ఏర్పరిచిన, ఆ దేవుడు ఏర్పరిచిన కోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుంది, దోషులకు శిక్షలు పడుతుంది. కాకపోతే టైం. అనిల్ జంగాల, సినిమాలో కోర్టు సీన్లని కాపీ కొట్టారు. జన్ను ప్రశాంత్ సార్, నమస్తే బ్రదర్. ఆసమ్ సార్, థ్యాంక్ యూ బ్రదర్.